ఇక మరోమారు అవినీతి శాఖ ముందు కేటీఆర్ సోమవారం హాజరు కావాలంటూ నోటీసులు. ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అవినీతి శాఖ మరోమారు నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నందున దీనిపై తాము నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్ ను అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో అవినీతి శాఖ అధికారులు గతంలోనే కేటీఆర్ తో పాటు ఇతర నిందితులుగా ఉన్న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పూర్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించింది. తర్వాత లండన్లో ఉన్న ఫార్ములా ఈ ఆపరేషన్స్ సిఎఫ్ఓను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఇదే కేసులో కేటీఆర్ ను మరోసారి విచారించేందుకు గత నెల 29వ తేదీనే తమ ఎదుట హాజరు కావాలని అవినీతి శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే అమెరికా వెళ్తున్న తర్వాత వచ్చిన తర్వాత నేను హాజరైతా అని చెప్పి కేటీఆర్ చెప్పడంతో ఈ సోమవారం రోజు హాజరు కావాలని మళ్ళొకసారి నోటీసులు ఇచ్చారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా వైఫల్యాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని కేటీఆర్ అంటా ఉన్నాడు. ఇటు మిమ్మల్ని, ఇటు కాంగ్రెస్ను, ఇటు బీజేపీని, బీసీలను మోసం చేసి మా నిధులు దొబ్బుకపోయి మా భూములు గుంజుకొని మా బతుకులన్నీ చిన్నాభిన్నం చేసిన మిమ్మల్ని కూడా బీసీలను వదిలిపెట్టం ఎవరిని. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.